Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఒకవైపు భగభగ మండుతున్నాయి కార్మికుల గుండెలు, మరోవైపు మేమున్నామని అభయహస్తం ఇస్తున్న పాలకులు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఫ్యూచర్ పై సస్పెన్స్ వీడేదెప్పుడు? ప్లాంట్ పోరాటానికి క్లైమాక్స్ పడేదెప్పుడు? ఇప్పుడు ఇవే అంశాలపై హాట్ డిబేట్స్ నడుస్తుండగా లేటెస్ట్ గా ప్లాంట్ ప్రైవేటీకరణపై 2 కీలక పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటీకరణ గండ నుంచి స్టీల్ ప్లాంట్ తప్పించుకుంటుందా లేదా అన్న అంశాలపై చర్చ నడుస్తుండగా లేటెస్ట్ గా స్టీల్ ప్లాంట్ పై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు మండలిలో చర్చ రచ్చలేపగా మరోవైపు కార్మికులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం, అది ప్రధాని విశాఖ టూర్ ఉన్నప్పుడే షెడ్యూల్ విడుదల చేయడంతో స్టీల్ ప్లాంట్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ శాసన మండలిలో కాసేపు రచ్చ నడిచింది. ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వ వైఖరేంటి అంటూ గట్టిగానే ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. అయితే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు అచ్చెన్నాయుడు. అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు, ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఈ హౌస్ రిక్వెస్ట్ చేస్తున్న తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి గారు అది చెప్పారు. అవేళ ప్రధానమంత్రి గారు ఏమైనా స్పందించారా, లేకపోతే ఆపుతామని చెప్పారా? ఎందుకు ఆగలేదు? అది మేము ఆ రోజు ఆ ప్రయత్నం ఏదైనా జరిగింది. ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ జరగదు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఫిబ్రవరిలో మేము హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే, ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాను. మండలిలో ఇంత రచ్చ జరిగి పాలకులు హామీ ఇచ్చినప్పటికీ తగ్గేదేలే అంటున్నారు కార్మికులు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పేరుతో ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 23న అఖిలపక్ష రాజకీయ నేతలతో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించి 24న పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు పాదయాత్ర చేయనున్నట్లు, అలాగే 27న ఉత్తరాంధ్ర మేధావులతో సమావేశం కానున్నారు. ఇక 29న విశాఖకు ప్రధాని మోదీ వస్తుండటంతో కార్మికుల గోడు వినిపించేలా 28 ఉదయం నుంచి 29 సాయంత్రం వరకు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా అటు నేతల హామీలు, ఇటు కార్మికుల ఆందోళనలు మధ్యలో మోదీ పర్యటనతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది.